మీ కాంగ్రెస్ వాళ్ళే చెప్తారు. ఈ భద్రతకు ముఖ్యమంత్రి మనకు దాపరమైంది కాబట్టి అసలు జిఎస్డిపి పర్ క్యాపిటల్ నెంబర్ 1గా ఉన్నటువంటి రాష్ట్రంలో ఇది ఎక్కడో 8వ స్థానం 10వ స్థానానికి పడిపోయింది. వాస్తవం కాదా? ఇప్పుడు దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఈ ముచ్చట్లు బంద్ చేయాలి. ముచ్చట్లు బంద్ చేసి నువ్వు ఇచ్చినటువంటి హామీల మీద నిర్దిష్టంగా మాట్లాడు. నిర్దిష్టంగా నువ్వు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల గురించి 420 హామీల గురించి పరిపాలనా వ్యవస్థ గురించి నిర్దిష్టంగా మాట్లాడాలి. మాట్లాడకుండా ప్రభుత్వ సభలలో ప్రతిపక్షం మీద విరుచుకుపోవడం నీకు ఎవడు అధికారం ఇచ్చిన నాకు అర్థం కాదు. నిన్న నువ్వు సభ పెట్టినావు, ఎవడు సభతో పెట్టినావు? ప్రజల చెట్ట రక్తంతోని సంపాదించినటువంటి డబ్బుతోని ప్రభుత్వానికి పన్ను కడితే ఆ పన్నులతో నువ్వు సభ పెట్టి నువ్వు ప్రతిపక్ష నాయకులను విమర్శిస్తావా? ఆయన అసలు ఆయన ముఖ్యమంత్రి అనేటువంటి విషయం మర్చిపోయాడు. ఇంకా నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని అని అనుకుంటాను. అందుకనే అది ఎన్నికల సభనా ప్రభుత్వ సభనా ఏ సమావేశం ఏ సభ అనేది సంబంధం లేకుండా తెల్లారేస్తే దంచుడు. ఏం నచ్చుడు? కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ బుద్ధులు. ఇంతకంటే నువ్వు తీసిందేమో. దయచేసి ఈ కుండపోరు ముచ్చట్లు బంద్ చేయాలి. ఈ విషయాలన్నీ పక్కన పెట్టి ఎంతసేపు రాజకీయాలు మాట్లాడకుండా మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు దాని మీదనే మాట్లాడాల్సిందే ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఆయన నిన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ల గురించి చాలా పెద్ద ముచ్చట్లు చెప్పిండు నిన్న కూడా. కాబట్టి మేము ఈ జిల్లాలో నల్గొండ కానీ వరంగల్లో కానీ లేకపోతే ఖమ్మంలో కానీ ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ల మీద వాస్తవాన్ని ప్రజల ముందు ఉంచడానికి ప్రభుత్వం మీద విద్యార్థుల పక్షాన తల్లిదండ్రుల పక్షాన కాలేజ్ మేనేజ్మెంట్ల పక్షాన కాలేజ్ లెక్చరర్స్ వాళ్ళ పక్షాన మరి ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఖమ్మంలో కూడా ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ మీద రౌండ్ టేబుల్ సమావేశం పెడతాం. అప్పుడు మా నాయకులు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. వాస్తవం మీద తేరాలి. దాని మీద అన్ని చర్చకండి. మీరు 3 మంత్రులు ఉన్నారు కదా. నిన్న కూడా మొంగిరెడ్డి గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద మా నాయకుల మీద. చర్చ పెడదాం. ఇష్యూస్ మీద మాట్లాడండి. మీకు దమ్ము ధైర్యం చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే ఇష్యూస్ మీద మాట్లాడాలి. ముచ్చట్లు కాదు. ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ మీద మేము సమావేశం పెడతాం. అతి త్వరలో పెడతాం. మా అధ్యక్షులు మా ఇక్కడ నాయకులు దాన్ని ప్రకటిస్తారు. తేదీలో ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత దాని మీద మీరు మాట్లాడండి. మిగతా మేము లేవనెత్తినటువంటి అంశాల మీద మాట్లాడండి. మొన్ననే నిరుద్యోగ సమస్య గురించి మేము మాట్లాడినాం. ఇక్కడ ఒక సదస్సు పెట్టినాం, యాప్ లాంచ్ పెట్టినాం. అప్పుడు నిర్దిష్టంగా మా నాయకులు అడిగిన ప్రశ్నలు వాటి సమాధానం చెప్పండి. మొన్న కూడా ఇక్కడ కేటీఆర్ గారు సత్తుపల్లికి వచ్చారు. పాలే కమిషన్ నిర్దిష్టమైనటువంటి ప్రశ్నలు వేసి వాటి సమాధానం చెప్పండి. మీకు చిత్తశుద్ధి ఉంది. అంతేగాని ఈ ముచ్చట్లనే చెప్పుకుంటా పోతే తప్పకుండా ఈ రేవంత్ రెడ్డి గారిని ప్రజలే మూసివేసి మొక్కుతారు. ఇది మాత్రం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తాను. నా ప్రశ్నలు ఉంటే అడగచ్చు.